ఎన్నికల కాలం ముగిసి పాలనా కాలం మొదలైంది. వానాకాలం రాకపోయినా రాజకీయ ఋతుపవనం మాత్రం చల్లని గాలులనే వీస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా ఒక ప్రశాంతత. ఇప్పుడు అందరి దృష్టి కొత్త ప్రభుత్వ నడక మీదే ఉంది. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రులెవరు అన్న ఉత్సుకత నుంచి ప్రమాణ స్వీకారం, ఆ తర్వాత శాఖల కేటాయింపు, కొత్త పాలకుల బాధ్యతల స్వీకారం, శాసనసభ్యులుగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారాలు, తెర మీదకి కొత్త స్పీకర్, ఇవన్నీ లాంఛనాలే అయినా తెలుగు ప్రజలు చాలా ఆసక్తిగా గమనించారు. తిరుగులేని మెజార్టీ ఇచ్చి గెలిపించే ప్రజలే అదే పాలకుల నిర్ణయాలను నిశితంగా పరిశీలిస్తూ ఉండటం మన ప్రజాస్వామ్యంలోనే ఆచరణలో ఉన్న ఒక విశిష్ట ఆనవాయితీ. ఈ విషయంలో చంద్రబాబు వేస్తున్న ప్రతి అడుగుకి ఆమోదం లభిస్తుంది. అసెంబ్లీ 2 రోజుల సమావేశాల్లో సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా అంతే స్థాయిలో జనాల్లో ఆసక్తిని పెంచింది. గతంలో ఎన్నడూ లేని అరుదైన పరిస్థితి ఇది. మొన్నటికి మొన్న ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓట్లు వేశారు, తమ బాధ్యత గుర్తించి వచ్చారు. అలాగే తాము ఎన్నుకున్న నాయకులు తమ బాధ్యతల్లో స్థిరపడేదాకా హక్కున ఉండాలన్న శ్రద్ధకు ఇది తార్కాణం. ఇవన్నీ చర్చనీయాంశాలైనట్టే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా అంతే నిశ్చితంగా పరిశీలించారు. ఆయన సభకు వస్తారా రారా అన్న ప్రశ్న నుంచి ఆయన సభకు వచ్చిన తీరు, ఆ రాక సందర్భంగా పాలకపక్షం చూపిన ఔదార్యం, జగన్ మాట్లాడిన వైనం, ఆ వెంటనే నిష్క్రమించిన సందర్భం కూడా చర్చకు దారితీసింది. 2వ రోజు సభలో వైసీపీ సభ్యులు కనిపించలేదు, ఆ పార్టీ నాయకుడు కూడా లేరు. ఇందులో ఏముందిలే అనుకుంటాం కానీ ఇప్పటి యువతరం ఇలాంటివే గమనిస్తున్నారు. ఎక్కడికక్కడ సంప్రదాయాల మీద ఎక్కువ మక్కు చూపుతున్నారు. సభా సాంప్రదాయాలైనా అంతే. ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది, అధికార మార్పిడి ప్రశాంతంగా సాగుతున్నది అని ఒక పక్క అనుకుంటున్నాం కానీ మరో వంక పార్లమెంటరీ వ్యవస్థ అడుగంటుతున్న వైనాన్ని కూడా మనమే చూస్తున్నాం, మన దగ్గరే చూస్తున్నాం. 70-80వ దశకాల్లో 90 దశకాల్లో పార్లమెంటు, అసెంబ్లీ కార్యక్రమాలు ప్రతిష్టాత్మకంగా సాగేవి. జనాసక్తి మెండుగా ఉండేది. సభల్లో నాయకుల వ్యవహార శైలిని బట్టి వారి మీద ఒక అభిప్రాయానికి వచ్చేవారు. చట్టసభల్లో తరచుగా వాడే కొన్ని పదబంధాలు అలవోకగా సామాన్యుల పెదవుల మీద తేలియాడేవి. ప్రశ్నోత్తరాలు, 0 ఓవర్, స్వల్పకాలిక చర్చలు, పాయింట్ ఆఫ్ ఆర్డర్లు, బడ్జెట్ చర్చలు, ఇవన్నీ పార్లమెంటు లేదా అసెంబ్లీ సజావుగా ఒక క్రమ పద్ధతిలో సాగేందుకు ఉపకరించే విధానపరమైన ప్రక్రియలు. వీటి నీడల్లో సభలు నడిచేవి, బిల్లుల మీద చర్చలు సాగేవి. అందుకే అప్పటి తరాలకు అవగాహన ఉండేది, ఆసక్తి కూడా పెంచేవి. సభలో సభానాయకుడు మాట్లాడుతుంటే లేదా మాట్లాడేందుకు నిలబడితే అవతలి సభ్యుడు ప్రతిపక్ష నేత అయినా సరే కూర్చునే సంప్రదాయం ఉండేది. ప్రతిపక్షం సలహాలు ఇచ్చే అవకాశం కానీ, వాటిని స్వీకరించి సవరణలు చేసే వాతావరణం కానీ లేకుండా పోయింది. అందుకే నేటి యువత ఇవన్నీ గమనిస్తుంది. పాలకుల బాధ్యతల గురించి స్పష్టమైన అవగాహనతో ఉంటుంది. సభలో గొడవలు సృష్టిస్తేనే జనం దృష్టిలో పడతామన్న భ్రమల్లోనే ఇంకా రాజకీయ నాయకులు ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడు లేచి నిలబడితే సభానాయకుడైనా కూర్చునేవారు. పార్లమెంట్లో సైతం ప్రధానిగా పివి నరసింహారావు, అటల్ బిహారీ వాజ్పేయి తదితర హేమహేమీలు ఈ సంప్రదాయాలు పాటించిన ఆయా సందర్భాలు పార్లమెంటరీ చరిత్రలో సువర్ణాధ్యాయులుగా నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనూ అలాంటి అరుదైన సన్నివేశాలు లేకపోలేదు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ అంటూ కౌల్ అండ్ షక్టర్ పుస్తకాన్ని తెరిచి అందులోని క్లాజా సంఖ్య చెబితే కానీ స్పీకర్ అనుమతించేవారు కాదు. ప్రతి ఒక్క సభ్యుడు నిబంధనల పుస్తకంలో సభకి వెళ్ళేవారు. కానీ ఇప్పటి తరానికి అసెంబ్లీ నియమ నిబంధనలు కానీ సభా సంప్రదాయాలు కానీ తెలియవు. 0 ఓవర్ అంటే అర్థం తెలియదు. బడ్జెట్ చర్చలు చూసిన సందర్భాలే ఉండటం లేదు. ఒక సభ్యుడు మాట్లాడుతుంటే శ్రద్ధగా ఓపికగా వినే సందర్భమే ఉండటం లేదు. పార్లమెంట్లో గత 5 ఏళ్లలో కీలక బిల్లుల మీద చర్చలే లేకుండా చట్టాలు చేసిన సందర్భాలు చూసాం. ఒక పార్టీకి అధికారం ఇస్తే ఆ పార్టీ నేతలు వెర్రవేగడం, ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన పార్టీ వాళ్లను అయినదానికి కానిదానికి తోలనాడుతూ విద్వేషం చిమ్మడం, ఇవేవి జనం హర్షించడం లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తొలి సమావేశానికే ఇంతటి ప్రాధాన్యత ఏర్పడింది. ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీ అంటే దానికి ఎలాంటి బాధ్యతలు, బాదరబందీలు ఉండవని కాదు, ప్రతిపక్షానికి బాధ్యతలు ఉంటాయి. మానిటరింగ్ బాధ్యతలను ప్రజలు కట్టబెట్టినట్లు లెక్క. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేనంతటి స్వల్ప సంఖ్యనిచ్చారంటే ఆ పార్టీని మరీ తీసిపారేయాలని కాదు, ఆ పార్టీ మరింత అప్రమత్తం కావాలని హెచ్చరిక. ఎన్నలేని గురుతర బాధ్యత ఉన్నట్టు లెక్క. ముందుగా తమలో సంస్కరణలు ప్రారంభించాలన్నది ఆ సంకేతం.
పాలకపక్షం కూడా ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్షాన్ని మరింత జాగరూకతతో చూసుకుంటూ దానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూ కలుపుకొని పోతూ ఉండాలని అంతర్లీన భావన. ప్రజా తీర్పులోని పరమార్థం ఇదే. చంద్రబాబు కొత్త ప్రభుత్వం నైజం ఎలా ఉంటుందనేది ఈ 2 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైంది. అసెంబ్లీలో ప్రత్యర్థి పార్టీ సభ్యులను కానీ నాయకుడిని కానీ లక్ష్యంగా చేసుకొని నిందాపూర్వక దాడులకు దిగబోరని స్పష్టమైంది. ఇదే విధానం మున్ముందు కొనసాగేలా శ్రద్ధ తీసుకోవడం భావి రాజకీయ రోడ్ మ్యాప్కి ఉపకరిస్తుంది. కొత్త ప్రభుత్వాలు వచ్చినప్పుడు ప్రజలు ఏమాత్రం ఆసక్తి కనబరచడం సహజమే. అయితే ఆంధ్రప్రదేశ్ ఈ ఆసక్తికి ఇంతకే పరిమితమని అనుకోవడానికి ఆస్కారం లేదు. అమాయకులకు వేధింపులు ఉండొద్దంటున్నారు. జన జీవితాల్లో పోలీసు వ్యవస్థ మితిమీరిన జోక్యం వద్దంటున్నారు. రక్షణనివ్వలేకున్నా భక్షణ లేకుండా ఉంటే చాలంటున్నారు. నోరు విప్పి 4 మంచి మాటలు చెప్పి స్వేచ్ఛ చాలంటున్నారు. మా ఇల్లు మా పొలం మా పుట్ర అని నిండు నమ్మకంతో ధీమాగా నిద్రపోనివ్వండి అంటున్నారు. గత కాలపు స్మృతులుగా మిగిలిన ఒకప్పటి సమాజ ప్రతిష్టాపన జరగాలంటున్నారు. నిజానికి ఇవన్నీ ప్రజాస్వామిక ఊపిరులు. వాటిని స్వేచ్ఛగా పీల్చుకోవాలంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఈపాటికే వీటిని గుర్తించింది. వీటి ప్రతిష్టాపనకు నడుం బిగించింది. ఒక్కసారి ఆ వాతావరణం సుస్థిరమైతే చంద్రబాబు ప్రభుత్వం కర్తవ్యం సగం నెరవేరినట్టే. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులందరికీ వీటి విలువ తెలుసు కాబట్టి చంద్రబాబు ప్రభుత్వ పని మరింత సులభమవుతుంది.